వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీ అందరికీ తోడై ఉండును గాక. మరొకసారి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో నుండి ఈ ఉదయకాల సమయంలో వాక్య దర్శనం కొరకు 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ పర్సన్, వ్యక్తి. సమాధానకర్త అయిన దేవుడే అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. సమాధానము, శాంతి, నెమ్మది అనేవి అవి ఫీలింగ్స్ కాదు, అది ఒక పర్సన్, ఒక వ్యక్తి అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడే సమాధానకర్త, ఆయనే సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు అన్న భరోసాని మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒక చీకటి గదిలో లైట్ ఉన్నప్పటికీ కానీ తన తండ్రి పక్కన ఉంటే ఎంత ధైర్యంతో ఉంటాడో పిల్లవాడు, అలాగే లోకంలో అనేక వాటి ద్వారా, వస్తువుల ద్వారా కానీ, వాహనాల ద్వారా కానీ, వ్యక్తుల ద్వారా కానీ మనకి సమాధానము, శాంతి కలుగుతున్నప్పటికీ దేవుడే సమాధానకర్తగా మన జీవితాల్లో ఉంటే అది ఎక్కువ భరోసా ఇవ్వటానికి అవకాశం ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్రొవిజన్, వనరు, ఏర్పాటు. ఆయన ఆ సమాధానాన్ని అనుగ్రహించును అన్న మాట మనకు రాయబడతా వచ్చింది. అనుగ్రహించటం అని అంటే మన దగ్గర లేని దాన్ని వేరే వ్యక్తి దగ్గర నుండి మనం పొందుకుంటున్నాం. సమాధానము అనేది మన జీవితాల్లో లేదు, కానీ సమాధానకర్త అయిన దేవుడు ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎల్లప్పుడూ మనతో ఉండటానికి ఆ సమాధానాన్ని మనకే అనుగ్రహించేశాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక ఎడారిలో అలసిపోయి దాహం అవుతున్న వ్యక్తికి ఒక చల్లటి నీళ్ళ గ్లాసునిచ్చి తాగమంటే ఎలాగైతే రిఫ్రెష్ని ఇస్తాడో, ఎలాగైతే తను తాను ఉజ్జీవింపబడతాడో, అలాగే మన జీవితాల్లో కూడా సమాధానము, నెమ్మది లేని మన జీవితాల్లో దేవుడు దాన్ని అందించడం ద్వారా మనము కూడా రిఫ్రెష్ చేయబడుతున్నాము అన్న విషయాన్ని గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్, ఎల్లప్పుడూ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సమాధానము శాశ్వతముగా ఉండేది. ఇది ఒకరోజు వచ్చి రెండో రోజున వెళ్ళిపోయేది కాదు. వస్తువులు కానీ, లేదంటే చుట్టూ ఉన్న వనరులు కానీ, ఇవన్నీ అవి ఉన్నంత కాలమే మనకి సమాధానాన్ని కనిపిస్తాయి. కానీ అవి పోతే మన హృదయాల్లో, మన జీవితాల్లో ఉన్న సమాధానము, శాంతి ఎగిరిపోవటానికి అవకాశం ఉంది. కానీ దేవుడిచ్చే ఈ ఏర్పాటును బట్టి ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఆ సమాధానాన్ని ఇవ్వగలడు. అది పర్మనెంటు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ప్రజెన్స్, దేవుని సన్నిధి. ప్రభు మీ అందరికీ తోడై ఉండును గాక అని ఆ వచనం ముగింపులో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని సమాధానానికి, దేవుని సన్నిధికి అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని సమాధానం కూడా ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. భయంకరమైన తుఫాన్లో చిక్కున్న వాడలో శిష్యులందరూ గందరగోళంగా ఉన్నప్పటికీ ఆ వాడలో, ఆ పడవలో, ఆ దోణిలో ప్రభువు ఉండటం వలన వారు నెమ్మది పొందటానికి అవకాశం ఉంది. గందరగోళ పరిస్థితుల నడుమ కూడా ప్రభు మన తోడు ఉంటున్నాడు, ప్రభు సన్నిధి ఉంటుంది అన్నప్పుడు మనం నెమ్మదితో, సమాధానంతో జీవించడానికి అవకాశం ఉంది. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, నీ సమాధానాన్నే, నీ శాంతినే మాకు అనుగ్రహిస్తానని వాగ్దానాన్ని అనుగ్రహించి సమాధానకర్తగా మా జీవితాల్లో మీరు ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.